మన అందరినీ లేడీ గెటప్ తో ఎంటర్టైన్ చేయడానికి నవ్వించడానికి వస్తున్నారు మన రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చంద్రంలో నా నీరంతా కన్నీరాయనే గుండెల్లో. అమ్మగారు నమస్కారం అండి. బాబు నమస్కారం అండి. ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి. హలో అక్కయ్య, హలో అక్కయ్య, అందరికీ నమస్కారం. నా పేరు దామయ్యంత్ అండి. ఏమంటే ఒకటి అడుగుతాను, తెలుగు అడుగుతాను, చెప్పండి. తినడానికేమో బగ్గి యాప్ ఉంది, టొమాటో యాప్ ఉంది. మరి ఎక్కడికైనా వెళ్ళాలంటే బోలో యాప్ ఉంది. నవ్వుకోవడానికి జబర్దస్త్ ఉంది. ఏడుకోవడానికి ఏముంది? ఏడుకోవడానికి ఏమి లేదు. అందుకే గగ్గోలు అని ఒక యాప్ పెట్టేవండి. ఎవరికన్నా బాధ కల్పించి ఏడవాలనిపించి మాకు ఫోన్ చేశారనుకోండి, వాళ్ళ తరపున మేము ఏడుతా కూర్చుంటాం అన్నమాట. మా ఏడిపోయి మా ఎదుగుదాలు అన్నమాట. ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తే కుదరదు. చాలా గుమ్మాల్లో కూర్చుని ఏడవాలా. బోడని బుకింగ్లు ఉన్నాయి ఏడవడానికి. పద వెళ్దాం. పద. ఏంటక్క అంత బాధపడిపోతున్నావు? 10 ఏళ్ళు పెట్టి షాపింగ్ చేసాను రా. రాజమండ్రి శ్రీదేవి అంటే ఆ మాత్రం ఉంటది. ఆ షాపింగ్ చేసిన డబ్బులు మీ బావయ్యే. రాజమండ్రి శ్రీదేవి ఉంటదా? రాజమండ్రి శ్రీదేవి ఉంటదా? బావ వచ్చిన తర్వాత 4 తైలిస్తాడు. ఏదో 10 నిమిషాలు అలా ఏడ్చి వదిలే బావే ఊరుకుంటాడు. అబ్బా నాకు ఏడవంటే చిరాకురా. అన్ని కుదరదు అంటే అవ్వదు. అయినా ఆడోళ్ళు ఏడితే ఇంటికి అభిషేకును అంట. పైగా తమ్ముళ్ళకి పెళ్లి పెడాకులు కాకంటానే ఒంటికి ఆకలి అలా ఉండిపోతారంట. నువ్వే అడగగానే మార్కెట్ లో గగ్గోలేను కొత్త యాప్ వచ్చింది. ఆ యాప్ లో బుకింగ్ చేస్తాను. ఇక నువ్వు ఏడాల్సిన పని లేదు. నీ ఏడుపు కూడా అలా ఏడుస్తారు. పెట్టేసా ఈలో బావ రాకుండా చూసుకోవాలి. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నా అకౌంట్ లోంచి 10,000 కట్ అయ్యాయి. ఎవరు వాడారు? నేనే వాడానండి. నిన్ను ఇలా కాదే, నిన్ను ఆపండి. ఎవరైనా నువ్వు ఇంతగా ఎవరిది? మా ఏడుపును బుక్ చేసుకున్నారు ఇక్కడ ఏడవడానికి. ఒక పక్కపండి నువ్వు. చంపేస్తున్నాడు బాబోయ్. కొట్టి చంపేస్తున్నావు కదా మీ ఆవిడని. ఆవిడ తరఫున మేము ఏడుస్తున్నాం. ఏడుపును బుక్ చేసుకుంది ఆవిడ. అయ్యి బాబాయ్ చంపేస్తున్నాడు బాబాయ్. అబ్బాయ్ తల్లి చంపేస్తున్నాడు బాబాయ్. ఇంక చాలు. ఆవిడ అరగంటకే బుక్ చేసింది. గంట నుంచి కొడుతున్నావు నువ్వు. బుక్ చేసింది. అవును బా. అమ్మ మాయదారు ఇంకోసారి ఇలాంటి యాప్లను బుక్ చేసి చంపేద్దాం అనుకున్నావు. కాదు తెలియక అడుగుతాను. మాయదారు చచ్చిన మా యాప్ను కాలు కింద తొక్కేసి పెట్టి కింద తొక్కుతాను. ఇంకోసారి మర్యాదగా ఉన్నది ఏంటనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు ఏడవాలి నీకు అనిపించదా? అప్పుడు రానా చెప్తాను. అప్పుడు నీ పని. నేను పులిరా పులి. అవసరమైతే మావిడి పర్ఫార్మెన్స్ తో జనాలు నేర్పిస్తాడు కానీ మావిడే అడ్డు. చంపేస్తాను. అమ్మా ఇంటి గుత్తొక ఇచ్చిందండి. అలా గొంతులు వేయనంతే. అబ్బా నిద్ర వచ్చేస్తుంది. ఈ చల్లడి గాలికి సోఫాలో ముసుకేసి పడుకుంటే నా సామరంగా భలే ఉంటది. ఎవడ ముసుకేసుకుంటే ఏడ్రా. ఎందుకు కొట్టరా? నోరంతా కొంపే, ఊరంతా గొడవలే. ఎవడ కుమ్మేసుంటాడు. ఏడవడానికి కూడా ఓపిక లేకుండా బాబు. ఏడవడానికి ఓపిక లేదా? పర్లేదు బాబు తగ్గి. ఏం లేదు. ఏమండి ఇక్కడ అర్ధరాత్రి గగ్గోలు పెట్టి ఏడడానికి మా ఏడుపును బుక్ చేసుకున్నారు ఈ యాప్ లోని. ఎవరు మళ్ళీ వచ్చిందింట్రా అంటే ఏడడానికి ఓపిక లేదన్నావు కదా, ఏడుతారని. మీరు ఏడవలేరు కదా, అందుకే ఎడుతుందని. ఏదో ఏడండి. ఇప్పుడు ఏమైందండి ఇక్కడ? మా బావని ఎవరో సిత కొట్టి. సరేలేండి. ఇక్కడ మసాజ్ చేస్తుంది అనుకున్నావా? ఆయింట్మెంట్ రాస్తుంది. సర్లే రాయి. అమ్మో
ఎందుకు అవుతున్నావే? మీరు నొప్పులు పడుతుంటే ఏడుపు రాకుంటుందని బాబు నవ్వు వచ్చేస్తున్నా. ఏటానికి పిలిచావు ఇది ఏడాలి, నవ్వితే చంపేస్తాను నిన్నేమనుకుంటావు? సర్లే కూర్చో, అన్న పెడతాను ఏడే పాపం. ట్రై చేస్తానులే, మరి ఏం చేస్తాం. నువ్వు ఏటానికి వచ్చావా? ఆ మొగ చూసి నవ్వేది వస్తలేకు. ఎక్కడ నొప్పి పెడుతుంది? ఇక్కడ మనుషులు కుక్కను కొట్టాడు రా దేవుడు. నా మొగం చూసి నవ్వుతుంది. కొన్ని మొహాలు అంతేలే బాబు. హలో, అవునా? మీ తాతగారు చనిపోయారంట. మా తాత పోయాడా? ఫోన్లే ఆస్తి వచ్చేద్ది. అక్కడికి వెళ్ళి మనం గట్టిగా ఏడ్చామనుకో మా తాత ఆస్తి మొత్తం నాకు వస్తుందిరా. అంతేనంట. సరే. నువ్వు ఏడే ఆస్తి వస్తుంది. మీ తాత పోతే నీకు వస్తుంది ఆస్తి, నేను ఎందుకు ఆడవడా? ఎలా రా ఇప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు. ఏం పర్లేదు, నువ్వు 2 నిమిషాలు వెయిట్ చేయి. తాతయ్య 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 మళ్ళీ వచ్చిందేంట్రా? నువ్వు ఏడ్చావు అనుకో జనాలు ఎలాగో నమ్మరు, అందుకే. తాతయ్య పోయావా తాతయ్య? చిన్నప్పుడు నన్ను ఈ దర్గి మీద కూర్చోబెట్టి నువ్వు చెరువు గట్టు రమణమ్మ దగ్గరికి వెళ్ళి మా తాత పొరుగుగా బతికాడు. అలాంటి చేత ఏంటి ఆ ఫీలింగ్స్ చెప్తే కానీ నాకు ఏడుపు రాదండి బాబా. ఇక్కడ తాతయ్య తెల్దా మీకు? ఆయన కూడా పాపం మన కస్టమర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆయన కూడా పోతేనే ఇక్కడ ఏడ్చుకుంటా కూర్చుంటే పెద్ద ఆయనకి అన్యాయం చేసినట్టు ఉంటది కదండి. ఆయన్ని కూడా ఇక్కడికే తెచ్చామన్నానండి. 2 ఏడుపులు ఇక్కడే ఏడ్చేస్తూ ఉంటాం. ఏదో తొందరగా నైస్ పర్సన్, నైస్ పర్సన్. Last time you want glass of water, he make a phone call to me. I gave glass of water. He took water. He feel much better, you know. God tupuk. చీర జారిపోతుందిరా నాయన, నుంచి పట్టుకోలేక చేస్తున్నాను. నైస్ పర్సన్, యు నో, వెరీ నైస్ జెంటిల్మెన్. ఈ 3 బాడీలు తీసేయండి రా. 3 దీంతో పాటు అయ్యో బాబోయ్. ఆడియన్స్, రాఘవారి యాక్టింగ్ చాలా సూపర్, చాలా బాగుందండి. మాకు నవ్వి ఇక్కడ మాకు పొట్టలు వస్తున్నాయి కానీ మేకప్ మాత్రం పోలేదు. చాలా బాగా చేసిరు. ఆ ఏడుపులో కూడా ఒక థ్రిల్ వచ్చింది. ఓవర్ టు యు జడ్జెస్. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ్ గారు మీ గెటప్ బాగుంది, చాలా బాగా చేశారు, ఫెంటాస్టిక్. నాగి బాగా చేశారు, శ్రీదేవి అందరూ బాగా చేశారు. రాఘవ గారు, మీరు లోపల వచ్చారు కదా, మీ వాయిస్ వినిన తర్వాత మీరేనే నాకు అర్థమైంది. అంతవరకు నాకు తెలియదు ఎవరని. చాలా బాగుంది, మీ గెటప్ బాగుంది, స్కిట్ చాలా బాగుంది, కొత్తది ఉంది. ఓవరాల్ బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ నాగి గారు, ఆఫ్ కోర్స్ నాగి, శ్రీదేవి అందరూ, ఇట్ వాస్ నైస్, ఎంజాయబుల్. Thank you so much, Rocket Raghava and team.